జూరాల డ్యాంపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఎగిరి డ్యాంలో పడ్డాడు. అనంతరం ఆ వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూరాలకు భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. డ్యామ్ లోకి ఎగిరి పడుతున్న ఆ వ్యక్తి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. జూరాల డ్యామ్ పై ఈ రోడ్డు ప్రమాదం జరగా బైక్ ను కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎగిరి డ్యామ్ లో పడ్డాడు. అనంతరం ఆ వ్యక్తి ఆ నదిలో కొట్టుకుపోయాడు. అతని కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. అయితే ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూరాలకు భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో గాలింపు చర్యలకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అతని కోసం గాలిస్తున్నారు కదా, గాలింపు ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? నిన్న ఆదివారం కావడంతో జూరాల ప్రాజెక్టు సందర్శనకు పెద్ద ఎత్తున సందర్శకులు రావడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కూడా దాదాపు 24 గేట్లు నిన్న ఓపెన్ చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున పైనుంచి కూడా వరద 1,10,000 క్యూసెక్ల పైన వరద వస్తున్న నేపథ్యంలో ఆ వరద ఎంత స్థాయిలో వస్తుందో అదే స్థాయిలో కూడా గేట్లు ఎత్తడంతో ఆ గేట్లను చూడాలనే ఇంట్రెస్ట్ తోటి చాలా మంది జనాలంతా కూడా నిన్న హాలిడే ఉండడంతో కూడా పెద్ద ఎత్తున జూరాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ తిరుగు ప్రయాణం సంబంధించి నిన్న సాయంత్రం 7:30 టైంలో ఆ టైంలో దానికి సంబంధించి అక్కడ నుంచి అక్కడ ఒక సైడు గద్వాల సైడ్ ఉంటుంది, మరో సైడు ఆత్మకూరు సైడ్, 2 సైడ్ల నుంచి ప్రాజెక్ట్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఒక గద్వాల నుంచి ఆత్మకూరుకు వెళ్లే మార్గంలోని ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్లేందుకు కూడా కారు వేగంగా రావడం జరిగింది. ఆ కారు వస్తున్న సందర్భంలో ఎదురుగా బైక్ వస్తుంది. బైక్ పైన కూడా 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఒకరికి వేగంగా తగలడంతో ఒక వ్యక్తి నేరుగా నది ప్రవాహంలో పడిపోయిన పరిస్థితి. గేట్లు ఎక్కడైతే ఓపెన్ అవుతున్నాయో ఆ గేట్లు ఓపెన్ చేసిన ప్లేస్ లోనే పడిపోయారు. ఆ వ్యక్తి పడిపోయిన వ్యక్తికి సంబంధించి కూడా ఆచూకీ ఇప్పటిదాకా కూడా తెలియలేదని తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన వ్యక్తులు కూడా గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తికి సంబంధించిన జాడ ఇంకా తెలియలేదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఆ 3 వ్యక్తులు వెళ్తున్న వారిలో ఒకరు అందులో పడిపోవడం, మిగతా 2 ఆ బ్రిడ్జి పైనే ఇదయ్యారు. వేగంగా వచ్చి కారు వచ్చి బైక్ ఢీకొన్న నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.